మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు మొదటికే వచ్చారయ్యా. ప్రెస్ మీట్ పెట్టి అమరావతి రాజధానిగా చట్టబద్ధం చేస్తున్నారు కదా, రేపొద్దున మేము గెలిస్తే మార్చమా అనేసారు. అసలు మీరు మారుస్తారనే కదా మిమ్మల్ని ఓడించిందని జనాలు అంటున్నారు. ఎందుకు అసలు ఈ రకమైనటువంటి ధోరణి? పైగా రాజధాని అమరావతిలో రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తున్నారు చంద్రబాబు నాయుడు. ఇది ఒక బిజినెస్ అని చెప్పి అంటున్నారు. రాజధాని అనేది ఒక డ్రామా అంటున్నారు. సరే, డ్రామానే, మీరు కడితే బాగుండేది కదా. 7 సంవత్సరాలు అధికారంలో ఉన్నారు ఆయన, ఎందుకు కట్టలేదు అంటున్నారు. 2014 నుంచి 19 వరకు. మళ్ళీ ఇప్పుడు ఈ 2 సంవత్సరాలు కౌంట్ చేయండి, 7 సంవత్సరాలు అయింది. 7 సంవత్సరాలు ఎందుకు కట్టలేదని అంటున్నారు. మరి 5 సంవత్సరాల్లో మీరున్నారుగా, మీరు 50% అన్న కంప్లీట్ చేస్తే బాగుండేదిగా. అలా లేదు, ఇలా లేదు, కడుతుంటేనేమో మళ్ళీ వాళ్ళ మీద సెటైర్లు వేస్తున్నారు. పైగా ఇక్కడ పెద్ద జోక్ వేశారు. అదేంటంటే మచిలీపట్నం, విజయవాడ, గుంటూరులో ఉన్న 3 పదాలు తీసుకుని మావి గన్ అని పెట్టుకోండి అంటున్నారు. అంటే మచిలీపట్నంలో మా, విజయవాడలో వి, గుంటూరులోని జియుఎన్ తీసుకుంటే గన్ అయిద్దంట. మరి గన్ అంటే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి పేరు మీకు పడదు కాబట్టి మావి గన్ అని పెట్టుకోండి అని చెప్పి సెటైర్లు వేస్తూ ఉన్నారు. అసలు జగన్మోహన్ రెడ్డి గారిని ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎందుకు ఓడించారంటారు? ఆయన పరిపాలన చేతగాదని ఓడించారా? లేదంటే 151 సీట్లు వచ్చినాయి ప్రజల మీద అథారిటీ చేస్తున్నాడని ఓడించారా? లేదా రాష్ట్రం అభివృద్ధి జరగదని ఓడించారా? అమరావతి రాజధాని కట్టడాన్ని ఓడించారా? ముఖ్యమైన పాయింట్లే అమరావతి రాజధాని కట్టడాన్ని ఓడించారు. అమరావతిని వ్యతిరేకించారని ఓడించారు. వ్యతిరేకించినా పర్లేదు, మొదటి నుంచి ఆ స్టాండ్ మీద ఉంటే ఓడించేవారు కాదేమో. 2014 నుంచి 19 వరకు రాజధాని కట్టడం మేము దానికి సిద్ధంగా ఉన్నాం. కట్టడానికి ఈ స్థలం సరిపోదు, ఇంకా సేకరించండి, 30,000 ఎకరాలు కూడా సరిపోదు అని చెప్పారు. 2019లో గెలవగానే పూర్తిగా ఫ్లేట్ ఫిరాయించి అసలు ఇది రాజధానే కాదు, 3 ప్రాంతాల్లో రాజధాని డెవలప్ చేస్తాం, 3 రాజధానులు అన్నారు. అది ఫెయిల్ అయిద్దండి, ఆ 3 రాజధానులు వ్యవహారం వద్దండి, దెబ్బతింటారని చాలా మంది సలహాదారులు చెప్పినా వినలేదు ఆయన. 2019 to 24 ఆ పాట పాడటంతో 24లో దారుణం ఓడిపోయారు. 11 సీట్లు పరిమితం అయ్యారు. మళ్ళీ ఓడిపోయిన తర్వాత ఏం చెప్తున్నారంటే మేము రాజధానికి వ్యతిరేకం కాదు, అసలు రాజధాని కట్టడం పాసిబుల్ కాదు అని చెప్తాం. అసలు ముందు మీరు రాజధాని మీద స్టాండ్ తీసుకొని ఉంటే కట్టడం పాసిబుల్ కాదు అనేది నెక్స్ట్ స్టెప్. అసలు మీరు దాని మీద స్టాండ్ తీసుకోలేదు కదా, రాజధానిని వ్యతిరేకించారు కదా దారుణంగా. రాజధాని ఉద్యమకారులను జైల్లో పెట్టారు, మహిళల మీద దాడులు జరిగాయి, రాజధాని గురించి ఎవరు మాట్లాడితే వారి మీద దాడులు చేశారు. వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన వ్యక్తులంతా కూడా సోషల్ మీడియాలో కూర్చొని పచ్చి బూతులు తిడుతూ ఉన్నారు. ఆ 5 సంవత్సరాల కాలంలో జరిగింది అది. ఇప్పుడు సరే, ఎవడైనా సరే, ఏ వ్యక్తి అయినా కానీ కొన్నిసార్లు పప్పులో కాలేస్తారండి, దాన్ని సరి చేసుకోవాలి కదా. ఇప్పుడు ప్రజల ఆలోచన ఏంటి? అమరావతి రాజధాని కావాలనుకుంటున్నారు, ఉద్యోగాలు కావాలనుకుంటున్నారు, ఉపాధి అవకాశాలు కావాలనుకుంటున్నారు. అది కూటమి ప్రభుత్వం చేస్తా అంటుంది, చేయనివ్వండి ప్రశాంతంగా. ఆ రాజధాని ఏదో కడతా అంటున్నారుగా, కట్టనివ్వండి. ప్రజల ఆలోచనకే మేము ఏకీభవిస్తున్నామండి, రాజధాని కడితే బాగుంటుందని చెప్పినట్టయితే జగన్మోహన్ రెడ్డి గారు ఒక మెట్టు ఎక్కేవారు. అలా చేయలేదు కాబట్టి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు. వస్తాడు, నవ్విస్తాడు, వెళ్ళిపోతాడు, రిపీట్. వస్తాడు, నవ్విస్తాడు, వెళ్ళిపోతాడు, రిపీట్. ప్రెస్ మీట్ పెడితే మేమర్స్కి కొంత స్టఫ్ దొరికినట్టుగా ఉంటుందని చాలామంది సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తూ ఉన్నారు. మరి దీని మీద మీ అభిప్రాయం ఏంటి? మీరేమనుకుంటున్నారు? జగన్మోహన్ రెడ్డి గారు రాజధాని మీద చేసినటువంటి వ్యాఖ్యల గురించి తప్పకుండా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.